శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసము ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉన్నది. ఈ ఆగస్టు మాసంలో గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 2వ తారీఖు నుండి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 5 ఆగస్టు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 5 ఆగస్టు నుండి 22 ఆగస్టు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22 నుండి మాసాంతం వరకు కూడాను సింహరాశిలో సంచరిస్తున్నాడు. గురువు కర్కాటక రాశి అయినటువంటి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతోంది. శుక్రుడు 1వ తారీఖు నుండి కన్యా రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 9 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ ఆగస్టు మాసంలో అనే విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఆగస్టు మాసంలో ముఖ్యంగా పురుషులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 17వ తారీఖు వరకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. కుజుడు 7వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడి యొక్క సంచారం అనుకూలంగా ఉంది. 7వ స్థానము, 8వ స్థానము, 9వ స్థానాలలో సంచరిస్తున్నాడు. బుధుడు అనుకూలంగా ఉన్నాడు. గురువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 10వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శని అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహు 3వ స్థానంలో అనుకూలం. కేతు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ధనుస్సు రాశి వారికి ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది. ముఖ్యంగా గురువు, కుజుడు, శని, కేతువు ఈ గ్రహాల యొక్క ప్రతికూలత మూలకంగా కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఖర్చుల విషయంలో నియంత్రణలో ఉండాలి. ఆకస్మికమైనటువంటి ఖర్చులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే 17వ తారీఖు వరకు అష్టమ స్థానంలో సూర్యుడి యొక్క సంచారం మూలకంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కనుక మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. 17 తర్వాత కొంత మీకు అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి మీరు దూరం అవుతారు. ఇక శుక్రుడు 10వ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలం కనుక ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. చేస్తున్నటువంటి పనుల లోపల మనస్సు నిలిపి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఆఫీసు లోపల మీకు కొత్త బాధ్యతలను అప్పజెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. దాంపత్యం లోపల భార్యాభర్తల విషయం లోపల కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి గనక సంయమనంతో ఉండడము, ఓపికతో మీరు మాట్లాడటము, అనవసరమైనటువంటి చర్చలను ముందుకు రాకుండా చూసుకోవడం చాలా అవసరము. ఇక వ్యాపారస్తులు పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళను ఓవర్లుక్ చేసి మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఇబ్బందుల పాలవుతారు. అయితే రాహు మట్టుకు మీ లోపల కొంత ధైర్యాన్ని కలిగిస్తాడు. పక్కన ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ
ప్రొఫెషన్ పరంగా కానివ్వండి, డబ్బు పరంగా కానివ్వండి, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక ఆత్మవిశ్వాసము, ధైర్యం అనేటువంటిది రాహు మూలకంగా ఈ మాసంలో మీకు కలుగుతుంది. చిన్న ప్రయాణాలు మట్టుకు లాభిస్తాయి. రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు బాగా ప్రోగ్రెస్ కనబడుతుంది. ఇక విదేశీ ఉద్యోగం కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తూ ఉండాలి. దాన్ని ఆపకుండాను కంటిన్యూస్లో ఉంచినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. కొన్ని వీసా ప్రయత్నాలలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలత గోచరిస్తుంది. ఇక అర్ధాష్టమ శని ముఖ్యంగా మీ లోపల ఒక రకమైనటువంటి ప్రెషర్ను బిల్డప్ చేస్తాడు. తద్వారా కొంత మీరు ఆలోచనను కోల్పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తొందరపడకుండా మీరు నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఇంటి లోపల ప్రశాంతమైనటువంటి వాతావరణానికి ప్రాధాన్యత ఇవ్వండి. వ్యాపారానికి సంబంధించినటువంటి చదువు పై మీరు మనసు నిలపండి, అది మీకు బాగా కలిసి వస్తుంది. ఎడ్యుకేషన్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్లకు, ట్రావెలింగ్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్లకు, కన్సల్టెన్సీ రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు మటుకు లాభం ఉంది ఈ మాసం. పెట్టుబడులను మటుకు జాగ్రత్తగా చేయండి. వివాహ ప్రయత్నాలలో కొంత ఆలస్యం గోచరిస్తున్నప్పటికీ ప్రయత్నాలు చివరికి ఫలిస్తాయి. సంతానం విషయంలో శుభవార్త కలిసి వస్తుంది. ఇక ఆరోగ్యకరమైనటువంటి ఒక జీవన శైలికి మీరు కట్టుబడి ఉండాలి ఈ మాసం లోపల. అంటే ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆహార నియమాలను పాటించడము, ధ్యానము, యోగా ఇలాంటివి చేయడం మూలకంగా మీకు గురు శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. మానసిక ప్రశాంతతనే ప్రాధాన్యంగా మీరు ఈ మాసంలో చూసుకోవాలి. ఓవరాల్గా చూసినట్టయితే మొదటి 2 వారాల కంటే కూడాను 3-4 వారాలు మీకు బాగా కలిసి వస్తాయి. ధనుసు రాశి వారికి సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము చాలా ముఖ్యం. ఆ గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉండడము, గోచార రీత్యా మనకు ప్రతికూల స్థానాలలో సంచరించడము, ఇది ఒక్కటే పూర్తి ఫలితాలను నిర్ణయించకపోయినప్పటికీ చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రధానంగా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. చంద్రుడు మనస్సుకు కారకుడు. మనస్సే అన్నిటికీ కూడాను కారకం. మనము భావిస్తే ఒక విషయము మంచి అనిపిస్తుంది, మన భావన వారిపై విపరీతంగా ఉన్నట్టయితే అది విభిన్నంగా ఉంటుంది. కాబట్టి మనస్సు చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తుంది గనక చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థితిలో ఉన్నారు అనేదే మనం ప్రధానంగా గోచారంలో చూస్తుంటాం. అయితే ఇదే కాకుండా జన్మ సమయం లోపల ఉన్నటువంటి గ్రహస్థితిని కూడాను మనం లెక్కలోకి తీసుకోవాలి. ఆ జన్మ సమయంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, మిత్రస్థానాలలో, శత్రుస్థానాలలో, సమస్థానాలలో ఉన్నారా, ఈ ముఖ్యమైనటువంటి గ్రహము సంచరిస్తున్నటువంటి రాశి ప్రతికూలంగా ఉన్నప్పటికీ పుట్టిన సమయం లోపల అష్టక వర్గులో అధికమైనటువంటి పాయింట్స్ను కలిగి ఉన్నట్టయితే మనకు కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ను మనము లెక్కలోకి తీసుకొని ఫలితాలను నిర్ణయించడము అనేటువంటిది శాస్త్రబద్ధం. కాబట్టి గోచార ఫలితాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ముఖ్యంగా గురువు విషయమై ఆలోచించినట్టయితే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము, గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకుంటే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించండి.
తల్లిదండ్రులు ప్రథమ గురువులు. జన్మతో మనకు అన్నీ నేర్పినటువంటి వాళ్ళు ప్రప్రథమంగా తల్లిదండ్రులు. కాబట్టి వాళ్లకు సపర్యలు చేయడము, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయమై మనము మనస్సు నిలపడము, బాగోగులను చూసుకోవడము, ఇవి చాలా ప్రధానమైనటువంటిది. తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి, ఆంజనేయ స్వామిని కొలవండి, శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. రాహుకేతులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి, అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేయండి. దుర్గా సప్తశ్లోకి అనేటువంటిది మీకు చాలా ఉపయోగపడుతుంది. దాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అందులో ఉన్నటువంటి 7 శ్లోకాలను మీరు ప్రతినిత్యము కూడాను చదవడం మూలకంగా భయము, ఆందోళన ఇవన్నీ కూడాను దూరమైపోయి మీకు విజయము చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని మీకు ఆ అమ్మవారు మీ లోపల నెలకొల్పుతారు. కాబట్టి అది చేయండి. గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఇలా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి కర్తవ్యము భగవంతుణ్ణి సందర్శించుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, స్తోత్ర పారాయణాలు చేయడము. తద్వారా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావము తగ్గుతుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. దీన్ని మీరు ఆచరించండి. శుభం.